ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 4వ వచనము. హృదయము చాలా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని ఇర్మియా ప్రవక్త చెప్పుచున్నాడు. హృదయంలో ఉండే ఈ ఘోరమైన వ్యాధి ఏమిటి? అదే లోకంలో ఉన్నవారిని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మకపోవడము. అనేక విషయాల్లో దేవుని నమ్మిన వారు భయపడుచూ ఉంటారు, కానీ వాక్యంలో దేవుని నమ్మిన వారు భయపడరు అని రాసి ఉంది. మరి చీటికి మాటికి భయపడేవారు దేవుని ఎంతవరకు నమ్మారో మనము గ్రహించగలము. దైవజనుడైన నెహెమ్యా దేవుని మందిరాన్ని కట్టించుచున్న రోజుల్లో చాలా మంది హింసించారు, పరిహసించారు, అనేకులు చంపేస్తానని బెదిరించారు. అయినా దేవుని నమ్మి నెహెమ్యా, నేను నా వంటి వాడు పారిపోవుచున్నా, నాకు భయము పుట్టి పాపములో పడుదునా? భయము అన్నది పాపమని పై వాక్యము ద్వారా గ్రహించాము. మనము దేవుని నమ్మిన వారమైతే ప్రతి విషయంలోనూ దేవుని యందే ధైర్యముగా ఉండవలను. వాక్యం హెచ్చరించుచున్నది, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందుతిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టెదుము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.